నిధులు ఇస్తా అని ఖరీఫ్కి ఇచ్చిండా? అధికారంలోకి వచ్చింది కదా, ఎగ్గొట్టినట్టు కదా. పోనీ రబీకి ఇస్తున్న గ్యారంటీ ఏమైనా ఉందా? గ్యారంటీ. వాడు విధి విధానాలు పెడతా అన్నాడు. ఏంటి విధి విధానాలు? 10 ఎకరాలకి ఇవ్వాలన్నా, 20 ఎకరాలకి ఇవ్వాలన్నా, వాడు గుట్టలకు ఇచ్చిండు, చైన్లకు ఇచ్చిండు, రియల్ ఎస్టేట్లకు ఇచ్చిండు అని చెప్పేసి బదనాం చేసినాం. ఇది నిజంగా ఇచ్చిండు. ఓకే, నేనేమంటున్నంటే 10 ఎకరాల వరకు ఇవ్వండి, అభ్యంతరం లేదు. కానీ అది ఇప్పుడు ప్రకటించాలా వద్దా? ఇప్పుడు రేపు మాపో రబీ సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది కదా. రబీ సీజన్ స్టార్ట్ అవుతుంది కదా అన్న. మరి రబీ సీజన్ పెట్టుబడి కింద ఇవ్వాలి కదా. అది కూడా వచ్చే ప్రమాదం ఇచ్చే సూచనలు కనబడతలేవు. అందుకని ఇవన్నీ తీసుకొని మేము మంత్రి దగ్గర పోతున్నాం. అట్లా ఉప్పులూరు కూడా వచ్చినాము, కొత్తూరు కూడా పోతాము. కొన్ని ఊర్లు తీసుకొని అన్ని జిల్లాల్లో ఉన్న పరిస్థితిని అంచనా వేసుకొని మెమోరాండం ఇస్తుంది. మీ ఎంక్వైరీకి వస్తే మీరు ఖచ్చితంగా చెప్పాలి, మాకు రైతు బంధు రాలేదు, మీకు రుణమాఫీ అయిందా, మీకైందా? రుణమాఫీ కూడా కాలేదు. మేము రాస్తాము దరఖాస్తులు. కాబట్టి మీరు ఇది చేయండి. మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా సురేష్ అన్న ఉన్నాడు, బాలన్న ఉన్నాడు, మన అశోక్, వీళ్ళంతా ఉన్నారు. మీరు చెప్పండి, మేము ఎమ్మెల్యే నిలబడతాం, మాకు ఓట్లు వేయండి, మాకు గెలిపియండి అనే వాళ్ళమైతే కాదు. రైతుల కోసం ఇప్పుడు పోచంపాడు నీళ్ళ కోసం కొట్లాడి జైలుకి పోయినాం, మీ ఊరిలో మమ్మల్ని సన్మానించారు. అది మర్చిపోకండి. పసుపు కోసం కేసులు 13 కేసులు ఉన్నాయి మా మీద. ఎవరి కోసం ఇది? కొద్దిగా ఆలోచించండి. కొద్దిగా మీరు కూడా రైతు కాబట్టి మీరు మంచి మాట చెప్పారు. నేను రైతును, ఏ పార్టీలు తిరిగినా రైతును. ఆ రైతు కులం అయితే పోదు కదా, రైతుతో ఒక కులం అదైతే పోదు కదా. అందుకని మీరు ఆలోచించి మాకు సపోర్ట్ చేయండి. సపోర్ట్ అంటే ఓట్ల కోసం కాదు, ఉద్యమం కోసం. రైట్.